ఈరోజు మా గౌరవ సిపి సార్ ఆదేశాల మేరకు డిచ్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం నుండి డిచ్పల్లి రైలు స్టేషన్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది పోలీసులు అమరులయ్యారు. రీసెంట్గా మనం చూసినాం, నిజామాబాద్ కేంద్రంలోని ఒక నేరస్తుని పట్టుకునేందుకు వెళ్ళిన తర్వాత ప్రమోద్ అనే కానిస్టేబుల్ని కోల్పోవడం జరిగింది. ఎంతోమంది పోలీసులు ఇలా చాలామంది అమరవీరులయ్యారు. వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ ఒక విషయం సూచిస్తున్నాను. మన సమాజంలోని ఎంతోమంది అసాంఘిక శక్తులు ఉన్నాయి. వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మనకు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే మనకు అన్ని విషయాల్లో మన తెలంగాణ ముందుకెళ్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు ఖచ్చితంగా సహకరించాలి. ఏ విషయంలోనైనా, ఏ సంఘటన జరిగినా కానీ ఖచ్చితంగా డయల్ 100ను వినియోగం చేసుకోవాలి. మరియు మనకు ప్రస్తుతం సమాజంలో గాంజాయి అనేది చాలా ఎక్కువగా యువత సేవిస్తున్నారు. ఇటు విషయానికి ఏంటంటే, ఈ గాంజాయి సేవించడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తును ఖచ్చితంగా వాళ్ళు కోల్పోతారు. కావున ఎవరికైనా సరే గాంజాయి గురించి కానీ, గాంజాయి సరఫరా చేస్తున్న వారి యొక్క వివరాల గురించి మాకు ఖచ్చితంగా తెలియపరచండి. మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం, మన తెలంగాణని డెవలప్ చేద్దాం. ఖచ్చితంగా ఈరోజు చాలా మంది పోలీసు అమరవీరులు అయ్యారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు మండల కేంద్రంలోనే మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. జై హింద్. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఈరోజు మన తెలంగాణ విగ్రహం నుండి రైల్వే స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ శాంతియుతంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మన డిచ్పల్లి మండలంలోని 7th బెటాలియన్ యొక్క ఆర్ఐసార్లు మరియు ఎస్ఐ గారులు, మా యొక్క సిబ్బంది, మన యువత పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ ఈ విషయంలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.